హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం పాలిసెట్ 2025లో కెమిస్ట్రీ డే 11 వీడియో అయితే చూస్తున్నామమ్మా. ఎవరైనా డే 1 నుంచి 10 వరకు చూడకపోతే కనుక ప్లేలిస్ట్ ఉంటుంది ఛానల్లో, అక్కడి నుంచి ఈజీగా చూసేయచ్చు. ఇది మన ఛానల్లో ఫస్ట్ కెమిస్ట్రీ క్లాస్. ఇందులో మనం ఫస్ట్ లెసన్లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే లెసన్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. చూడండి, విచ్ వన్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. ఓకే, స్లో అయిపోతాను, సారీ. విచ్ వన్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఇక్కడ మనం ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్, హీట్ అబ్జార్వ్డ్, చేంజ్ ఇన్ కలర్. ఇందులో హీట్ అబ్జార్వ్డ్ అనేది మనం కరెక్ట్ ఆన్సర్. అది ఎందుకు? రీజన్, హీట్ అబ్జార్వ్డ్ ఇన్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ రియాక్షన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా, కెమికల్ రియాక్షన్ రిప్రజెంట్స్. కెమికల్ రియాక్షన్ వేటిని రిప్రజెంట్ చేస్తుంది? రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్, ఫిజికల్ స్టేట్ ఆఫ్ బోత్, ఆల్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ని చూసుకున్నట్టయితే కనుక ఇందులో రియాక్టెంట్స్ ఉన్నవి, ప్రొడక్ట్స్ ఉన్నవి, అండ్ అలాగే వీటి ఫిజికల్ స్టేట్స్ అనేవి చేంజ్ అనేవి. వాటిని కూడా అంటే ఇక్కడ HCl, ఇక్కడికి వచ్చేసరికి H2 గ్యాస్ కింద సెపరేట్ అయిపోయింది, అంటే ఫిజికల్ స్టేట్ అనేది కూడా చేంజ్ అయింది. సో ఆప్షన్ డి, ఆల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా, విచ్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ ఇన్ బ్రౌన్ కలర్ వెన్ లెడ్ నైట్రేట్ ఈజ్ హీటెడ్. లెడ్ నైట్రేట్ని మనం హీట్ చేసినప్పుడు ఏ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది? నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్, ఆక్సిజన్ ఆర్ నైట్రోజన్ పెంటాక్సైడ్. ఇక్కడ మనకి లెడ్ తీసుకుని దాన్ని మనం హీట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ NO2 అంటే నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ హ్యాపెన్ వెన్ డైల్యూట్ HCl ఈజ్ యాడెడ్ టు ఐరన్ ఫిల్లింగ్స్. ఐరన్ ఫిల్లింగ్స్లోకి డైల్యూట్ HClని ఫిల్ చేయడం వల్ల ఏమవుతుంది? H2 గ్యాస్ అండ్ FeCl2 ఆర్ ప్రొడ్యూస్డ్, Cl2 గ్యాస్ అండ్ FeOH2 ఆర్ ప్రొడ్యూస్డ్, H2 గ్యాస్ అండ్ Cl2 గ్యాస్ రిలీజ్డ్, ఐరన్ సాల్ట్ అండ్ వాటర్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్ చూసుకుందాం. చూడండి, 2HCl ప్లస్ Fe ఐరన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది? FeCl2 ప్లస్ H2 గ్యాస్ అంటే ప్రొడక్ట్స్ ఆర్ FeCl2 అండ్ H2 గ్యాస్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఏ కెమికల్ రియాక్షన్. వీటిలో కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అనేది ఏంటి? మెల్టింగ్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్స్, డైజెషన్ ఆఫ్ ఫుడ్, ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్, బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్స్ వెన్ హీటెడ్. ఇక్కడ మనం రీజన్ చూసుకున్నట్టయితే డైజెషన్ ఆఫ్ ఫుడ్, రెస్పిరేషన్ అండ్ బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్స్ ఆర్ కెమికల్ రియాక్షన్స్. మెల్టింగ్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్స్ ఈజ్ ఫిజికల్లీ రియాక్షన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా, ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ క్విక్ లైమ్ అండ్ వాటర్ ఈజ్ characterized by. Option A, formation of slaked lime, and next one is change in color of product. Option C, elevation of hydrogen gas. Option D, change in temperature. ఇక్కడ మనం రీజన్ చూసుకున్నట్టయితే క్విక్ లైమ్ అంటే CaO ప్లస్ H2O వాటర్లో మిక్స్ చేస్తే CaOH2 and heat plus heat. So formed compound is slaked lime, but it is not precipitate. Temperature is increases. So option D is the correct answer. So here only there option D, change in temperature. Option D is the correct answer. Next question chudandi ma, one of the following is an exothermic reaction. Option A, process of respiration. Option B, electrolysis of water. Option D, photosynthesis. Option D, conversion of limestone into quicklime. Reason చూడండి మా, food generally contains carbohydrates. These are broken down to form glucose. These glucose combine with oxygen in the cells of our body and provides energy. This whole process is called respiration.
it is evident that heat is released in the form of energy. So it is exothermic process. So option A is the correct answer. Process of respiration. చూడండి మన ఛానల్లో మ్యాథ్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎవరైనా మ్యాథ్స్ క్లాసెస్ చూడకుండా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను మీ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి ఎక్కువ లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరే ఎగ్జామ్కి ముందు చాలా తక్కువ టైం ఉండగానే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఎవరైనా సరే అలాగే స్టార్ట్ చేస్తారు. నేను అందుకే ఎక్కువ టైం తీసుకోవడం లేదు. సో మీకు అర్థమవుతున్నాయి క్లాసెస్, దీనివల్ల మనకి ఎంతో కొంత యూజ్ ఉంది అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీలానే మ్యాథ్స్ అంటే భయపడేవారు, మీలానే అంటే మీలా భయపడే వాళ్ళందరికీ ఛానల్ ఒక హోప్ అవుతుంది, ఒక స్కోప్ అవుతుంది. ఎందుకంటే మ్యాథ్స్ మనం ఈ ఛానల్లో చాలా అంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. లేట్ చేయకుండా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ద మెటల్ దట్ విల్ రియాక్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఆన్ హీటింగ్. H2SO4ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? కాపర్, ఐరన్, ప్లాటినం 1 and 2. రీజన్, కాపర్ ఈజ్ రియాక్ట్ విత్ హాట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 టు ఫార్మ్ CuSO4, SO2, గ్యాస్ అండ్ వాటర్. దానికి సంబంధించిన కెమికల్ ఈక్వేషన్ ఇది చూడండి. సో ఆప్షన్ ఏ కాపర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద కెమికల్ ఈక్వేషన్ ఆర్ బ్యాలెన్స్డ్ టు సాటిస్ఫై వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాస్. వీటిలో ఒక లాని బ్యాలెన్స్ చేయాలి అంటే అదేంటి? లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్, ఆల్. ఆప్షన్ డి వచ్చేసి ఆల్. ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఆల్వేస్ ఒబే ద conservation of mass of products is must be equal to mass of reactants. Option C, law of conservation of mass is the correct answer. Next question చూడండి మా. Which of the following is a combination reaction? Okay, option A వచ్చేసి electrolysis, option B వచ్చేసి burning of metal, ఆప్షన్ సి వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్, ఆప్షన్ డి రిమూవల్ ఆఫ్ HO2. బర్నింగ్ ఆఫ్ మెటల్ ఈజ్ ఏ కెమికల్ కాంబినేషన్. ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం చూడండి. 2Mg plus O2 gives rise to 2MgO. 4Na plus O2 gives rise to 2Na2O. Electrolysis is a chemical decomposition. Option B is the correct answer. Burning of metal. Next question చూడండి మా. Which one of the following changes is not oxidation? Option A corrosion, option B double displacement, option D rancidity, option D rusting of iron. Double displacement is not a oxidation. Oxidation means oxygen is adding or removal of hydrogen. So option B is the correct answer. Next question చూడండి మ్యామ్. Which of the following is not Redox reaction? Option A వచ్చేసి addition of AgNO3 to NaCl. Option B release of energy during respiration. Option C addition of dilute HCl and zinc granules. Next option D వచ్చేసి burning of Mg ribbon in air. సో మనం ఇక్కడ ఫస్ట్ రీజన్ చూసుకున్నట్టయితే రెడాక్స్ రియాక్షన్ మీన్స్ రియాక్షన్స్ ఇన్ విచ్ ఆక్సిడైజేషన్ అండ్ రిడక్షన్ టేక్ సిమిలెన్షియల్లీ. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఒక కెమికల్ ఈక్వేషన్ అయితే ఉంది చూడండి. మా AgNO3 plus NaCl గివ్స్ రైస్ టు AgCl. ఓకే, ఇక్కడతో నాకు ఈ AgCl కంప్లీట్ అయిపోయింది, ప్లస్ NaNO3 సరిపోయిందా? ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలి, అది కూడా చూసుకోవాలి మా ఒకసారి మనం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిలీజ్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ రెస్పిరేషన్ జరిగే టైంలో ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ద కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కరోషన్ ఆఫ్ ఐరన్ మెటల్ ఈజ్ reduction as well as combination, oxidation as well as displacement, reduction as well as displacement, oxidation as well as combination.
ఇక్కడ మనకి రీజన్ చూసుకున్నట్టయితే Fe+O2 is gives rise to Fe2O3 plus H2O. It is oxidation and chemical combination. So option D is the correct answer. Next question చూడండి మా, full of antioxidant BHT is. దీనికి ఫుల్ ఫామ్ రాయాలి మనం. ఫుల్ ఫామ్ చూడండి, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదామా. విచ్ టైప్ ఆఫ్ విటమిన్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్ ఆఫ్ రైనిసిటీ? సి అండ్ ఈ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ ఏ మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్న్డ్ ఇన్ ఎయిర్ ద యాష్ ఫార్మ్డ్ ఈజ్. యాష్ ఏ కలర్లో ఫామ్ అవుతుంది? వైట్ కలర్. ఇక్కడ మనకి రీజన్ కూడా చూడండి, 2Mg+O2 is gives rise to 2MgO. It is white color యాష్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. మీరు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసే వరకు కూడా ఎవ్రీడే క్లాస్ అనేది అప్లోడ్ అవుతుంది. ఓకేనా. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు.